ఈ మధ్య డైలీ పోక్సో కేసు నమోదు చేశారనే మాట వినిపిస్తోంది. కానీ చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు పోక్సో అంటే ఏంటి, ఈ చట్టం ఎప్పుడు వర్తిస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో పోక్సో కేసు నమోదు చేస్తారు అనేవి చాలా మందికి తెలియదు. చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఈ పోక్సో కేసు గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు పోక్సో అంటే ఏంటి? పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. తెలుగులో చెప్పాలంటే 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం. ఈ చట్టం 2012లో అమల్లోకి వచ్చింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, 18 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరిని ఈ చట్టం పిల్లలుగానే పరిగణిస్తుంది. అంటే వారి వయస్సు 5 సంవత్సరాలైనా ఉండండి, 10 సంవత్సరాలైనా ఉండండి, 17 సంవత్సరాల 11 నెలలు అయినా ఉండండి, 18 సంవత్సరాల కంటే ఒక్కరోజు తక్కువ వారిని పిల్లలుగానే పరిగణిస్తారు. సో పోక్సో కేసు ఎప్పుడు నమోదు చేస్తారు? 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాలకు ఈ చట్టం వర్తిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైంగిక వేధింపులు, ఆ పిల్లల్ని అసభ్యంగా తాకడం, లైంగిక దాడి, పిల్లలని లైంగికంగా వాడుకోవడం అండ్ పిల్లలతో అసభ్యకరమైన ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడం, వారితో సెండ్ చేయించుకోవడం, ఇలాంటివన్నీ పోక్సో కేసు కిందకే వస్తాయి. 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల మధ్య జరిగే సంఘటనలకైనా వారిలో ఎవరికో ఒకరికి ఎవరిది తప్పుంటే వాళ్ళకి ఈ పోక్సో కేసు కూడా వర్తిస్తుంది. ఈ పోక్సో కేసు చాలా సీరియస్గా, చాలా ఫాస్ట్గా నమోదు చేసుకోవడం జరుగుతుంది. అలాగే విచారణ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యి శిక్ష కూడా చాలా ఫాస్ట్గా అమలు చేస్తారు. ఇంకోటి, ఈ పోక్సో కేసులో బాధితురాలి వివరాలు కానీ, ఫోటోలు కానీ, పేరు కానీ బయటికి అయితే అస్సలు చెప్పొద్దు. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ పోక్సో కేసు అనేది చాలా కఠినమైనది. కాబట్టి ఎవరు కూడా తెలిసే తెలియక చిన్న పిల్లల జోలికి అస్సలు వెళ్ళదు. చిన్నపిల్లలు అంటే ఇక్కడ అమ్మాయి అయినా సరే కానీ, అబ్బాయి అయినా సరే కానీ, ఎవరైనా 18 సంవత్సరాలలోపు ఉంటే వాళ్ళపై దాడులు చేస్తే ఖచ్చితంగా ఈ పోక్సో కేసు అనేది నమోదు చేస్తారు. సో ఈ విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి.